హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు మనం నదులు, వాటి యొక్క ఉపనదులు కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అయితే ఈ ట్రిక్స్ మనం నేర్చుకునే ముందు దయచేసి నేను చెప్పే విషయాన్ని, ఈ కథలను మీరు ఊహించుకోవటం ద్వారా మరింత కాలం, ఎక్కువ కాలం మీరు ఈ కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవచ్చండి. అంటే ఉదాహరణకి, నేను ఒక పాప కుందేలును చిత్రంగా చూసింది. పాప కుందేలును పట్టుకునేటట్టు ఆవిడ ఆ కుందేలును చిత్రంగా చూస్తుంది. చేతిలో పెన్నుతో ఆ కుందేలును మంగళం చేసింది. అంటే కుందేలును చంపినట్లు. ఇలా గుర్తుంచుకోవడం ద్వారా మీకు ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకసారి మీకు ప్రశ్న వచ్చేటప్పుడు మీ మైండ్లో ఇమేజెస్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా గుర్తుంటాయి. ఉపనదులు, పెన్నా యొక్క ఉపనదుల గురించి మనం నేర్చుకుందాం. ఒక పాప కుందేలును చిత్రంగా చూసి, చిన్న పాప కదండి, కుందేలును ఎలా చూసిందండి? చిత్రంగా చూసింది, విచిత్రంగా చూసి తన చేతిలో ఉండే పెన్నుతో, తన చేతిలో ఒక పెన్ను ఉంది, ఆ పెన్నుతో కుందేలును మంగళం చేసింది, అంటే చంపేసింది. పాపకి దగ్గరలో ఒక కుందేలు ఉంది, కానీ పాప చేతిలో ఏముందండి? పెన్ను ఉంది. కాకపోతే ఆ కుందేలుని ఈవిడ చిత్రంగా చూసింది, భయపడి ఏం చేసిందండి? మంగళం చేసింది. ఈ పెన్నుతో ఆ కుందేలును చంపేసి మంగళం చేసింది. పాప కుందేలును చిత్రంగా చూసింది. పాప కుందేలును చిత్రంగా చూసింది. పాపజ్ఞి కుందేలును కుందేరు చిత్రంగా చూసింది. చిత్రావతి చిత్రంగా చూసి తన చేతిలో ఉన్నటువంటి పెన్నుతో చెయ్యేరు పెన్నుతో, పెన్న అంటే పెన్నా నది. అంటే ఎందుకంటే ఇది యాడ్ చేయడం జరిగింది. ఉదాహరణకి, కింది వాటిలో పెన్నా నది యొక్క ఉపనది, లేకపోతే చెయ్యేరు అనేది దేని యొక్క ఉపనది అని ఇవ్వగానే మీరు ఒక 6 నెలల తర్వాత అయినా ఒకసారి మీరు ఈ బిట్టు చూసినట్లయితే, చెయ్యి చేతిలో పెన్ను ఉండేది, పెన్నుతో కుందేలును ఒక పాప చంపింది. చెయ్యి అంటే పెన్నా నది. పెన్నా నది యొక్క ఉపనది. ఈ విధంగా మీరు ఆటోమేటిక్గా మీకు ఇమేజెస్ అనేవి మీ మైండ్లో స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ చెయ్యితో ఏం చేసిందండి? మంగళం చేసింది. మంగళం చేసింది, జయమంగళం. అవగాహన కలిగింది కదండి. తరువాత కృష్ణా నది యొక్క ఉపనదులు. తుంగభద్ర కాదు, కృష్ణా నది యొక్క ఉపనదులు. అయితే కృష్ణ అనగానే మీరు మీ ఊర్లో ఒక ప్రభ అనే స్త్రీని గుర్తుంచుకోండి. కృష్ణ యొక్క భార్య ప్రభ. ఈ ప్రభ అనే స్త్రీ ఏం చేసిందంటే, భీముడు లాంటి ఒక పాలేరును నియమించుకుంది. ఎందుకంటే భీముడిలా గట్టిగా ఉంటే ఆ పాలేరు చక్కగా ఎక్కువ పనులు చేయగలడు, దృఢంగా కలిగి ఉండి ఎక్కువ పనులు చేయగలడని ప్రభ అనే స్త్రీ భీముడు లాంటి పాలేరును నియమించుకుంది. ప్రభ అనే స్త్రీ భీముడు లాంటి పాలేరు నియమించుకుంది. అయితే ఒకరోజు ఆ పాలేరు ఘటంతో దూదంటే ఏంటండి? పాలును తెచ్చాడు. ఘటం అంటే ఏంటంటే కుండ అని అర్థం. ఘటం అంటే కుండ అని అర్థం, పాట్. ఈ ఘటంతో దూదును తెచ్చాడు. కానీ ప్రభ ఒంటరిగా రూమ్లో ఉండడంతో ఏం చేశాడంటే, ఈ డోర్ను మూసి దగ్గరికి వెళ్ళాడు. ప్రభా దగ్గరికి పాలేరు వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, గట్టిగా ఒక పిల్లోతో తన ముఖాన్ని మూసి ఏమన్నాడంటే, నీ పీకను నేను భద్రంగా కోయనా అన్నాడంట. ఏమన్నాడండి? నేను భద్రంగా నిన్ను కొయ్యనా అన్నాడంట. కొయ్యనా అనగానే వెంటనే పాపం ప్రభ అనే స్త్రీ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. జనరల్గా ఈ ఊహించుకున్నట్లయితే ఇంత పెద్ద కథ కూడా మీకు మైండ్లో 4 ఇమేజెస్తో గుర్తుంచుకోవచ్చండి. ప్రభ అనే స్త్రీ, ప్రభ, ఘటప్రభ, మలప్రభ. ప్రభ అనగానే ఘటప్రభ, మలప్రభ. ప్రభ అనే స్త్రీ భీముడు అనే పాలేరును నియమించుకుంది. భీముడు, భీమా నది, పాలేరు నది, పాలేరును నియమించుకుంది. అయితే ఒకరోజు ఘటంతో అతను దూదును తెచ్చాడు. ఘటము, ఘటప్రభ,
దూద్ గంగా, ఘటంతో దూదుని తెచ్చాడు. అయితే ఒంటరిగా ఉండడంతో డోర్ను మూసాడు. మూసీ నది, మూసి ఏం చేశాడంటే మూసాడు. తరువాత మూసి భద్రంగా ఏమన్నాడంటే, నిన్ను భద్రంగా నీ పీక కొయ్యనా అన్నాడంట. భద్రంగా కోయన అంటే పాపం కన్నీరు మున్నేరుగా ఏడ్చింది. భద్రంగా తుంగభద్ర, కోయన కోయనా నది, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది మున్నేరు నది. ఓకే, తరువాత బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. ఓకే, బ్రహ్మపుత్ర అనగానే బ్రహ్మపుత్రుడైనటువంటి రోహిత్ శర్మ. వెంటనే రోహిత్ శర్మ అనగానే మీ కంటి ముందు రోహిత్ శర్మ ఇమేజ్ రావాలండి. రోహిత్ శర్మ బ్రహ్మపుత్రుడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ లేకపోయినట్లయితే మన టీంకి ప్రాతినిధ్యం వహించేది రోహిత్ శర్మ. కాబట్టి బ్రహ్మపుత్రుడైనటువంటి రోహిత్ శర్మకు ఒకరోజు బారు వైపుకు మనసు వెళ్ళింది. డైలీగా ఆడటం, ప్రతిరోజు క్రికెట్ ఆడడం వల్ల అతనికి బారు వైపు మనసు వెళ్ళింది. బారు వైపు మనసు వెళ్ళి, బాబు బారు ఈరోజు తీస్తావా అని అడిగితే ఆ ఓనర్ ఏమన్నాడంటే, దబాంగ్ దుబ్బే నేను ఈరోజు బారును తీయను అన్నాడు. అయితే అరే బాబు, నీకు కావాలంటే సూట్ కేసుతో సిరి ఇస్తాను, నాకు బారు కావాలరా బాబు అని అన్నాడు. ఓకే, మరొకసారి పీడిఎఫ్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. మరొకసారి సరదాగా మీరు ఇద్దరున్నారనుకోండి, రూమ్లో చదువుతున్నారు, అరే నేను ఈరోజు బ్రహ్మపుత్ర నది నేను చెప్తాను చూడరా అనేసి ఇలా సరదాగా మీరు చెప్పుకోవడం ద్వారా మనకి ఎక్కువ కాలం గుర్తుండడం జరుగుతుంది. అయితే బ్రహ్మపుత్రుడైనటువంటి రోహిత్ శర్మ అంటే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు రోహిత్ శర్మ, రోహిత నది. బారు వైపుకు మనసు వెళ్ళింది, బారక్ నది. మనసు వెళ్ళింది మానసా నది. బారు వైపు మనసు వెళ్ళి, అరే బాబు తీస్తావా అంటే తీస్తావా అంటే దబాంగ్ దుబ్బే నేను బారును తీయను అన్నాడు. అయితే నీకు సూట్ కేసుతో నీకు ఎంత కావాలంటే అంత సిరిస్తాను రా బాబు అన్నాడు. సూట్ కేసు, సుంకోసు. ఓకే, అయితే మీరు గుర్తుంచుకోవాలి, సుంకేసుల ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది అంటే కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ సుంకోసు నది అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. ఓకే, అయితే నీకు సూట్ కేసుతో ఎంత సిరి కావాలంటే అంత సిరి ఇస్తాను, సుభాన్ సిరి ధన్ సిరి. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఉదాహరణకి దబాంగ్ అనేది క్రింది వాటిలో ఏ నది యొక్క ఉపనది అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? రోహిత్ శర్మ, బ్రహ్మపుత్రుడైన రోహిత్ శర్మ బారుకి వెళ్తే దబాంగ్ అనేసారు. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. ఈ విధంగా కథల రూపంలో నేర్చుకోవడం ద్వారా ఎక్కువగా గుర్తుంటుందండి. అదే నేను మీకు ఇప్పుడు రోహిత్ శర్మలో మొదటి అక్షరం R, బ్యారక్లో మొదటి అక్షరం B, ఇలా కోడింగ్ ఏదో ఒకటి చెప్పడం వల్ల మీకు ఆటోమేటిక్గా కొంతకాలం తర్వాత ఇవి గుర్తుకు రావండి. అందుకే కొంచెం మనకి వీడియో లెంత్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఇలా కథల రూపంలో చెప్పడం వల్ల లెంత్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మీరు గమనించగలరు. తర్వాత గంగా నది యొక్క ఉపనదులు. ఓకే, ఇందులో మనకి కొంచెం క్లిష్టంగా ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తున్నారంటే హిమాలయాల్లో పుట్టి దక్షిణ వైపుగా ప్రయాణించే నదుల్లో కింది వాటిలో ఏది కాదు అని ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఇలా వేరు చేసి ఇవ్వడం జరుగుతుంది. గంగా నది యొక్క ఉపనదులు హిమాలయాల్లో పుట్టి దక్షిణం వైపు ప్రయాణించే నదుల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మీరందరూ భాగమతి సినిమా చూసారా అండి? అనుష్క యొక్క సినిమా భాగమతి. అయితే ఈ భాగమతి సినిమాలో భాగమతి శారీని కోసి, భాగమతి ఊహించుకోవాలి వెంటనే, శారీని కోసి అనగానే శారీని కోసినట్లు ఊహించుకోవాలి. భాగమతి శారీని కోసి దాన్ని ఎలా మార్చుకుంది? గాగ్రాగా మార్చుకుంది. గాగ్రా చున్నీ అంటారు కదండి, శారీని కోసి గాగ్రాగా మార్చుకుంది, కొంచెం మోడర్న్గా. ఈ మార్చుకొని రాముడి గుడికి వెళ్ళింది. ఏ గుడికి వెళ్ళిందండి? రాముని యొక్క గుడికి వెళ్తే గోండాలు వెంటపడ్డారు. ఎవరు వెంటపడ్డారండి? గోండాలు అని అనుకోవచ్చు, లేదా గండలు వెంటపడ్డారు, లేదా గోండాలు వెంటపడ్డారు. ఎవరు వెళ్ళారండి? భాగమతి శారీని కోసి గాగ్రాగా మార్చింది. భాగమని నది శారీని, శారదా నది
కోసింది, కోసి నది ఎలా మార్చిందండి? గాగ్రాగా మార్చింది. గాగ్రా నది ఏ గుడికి వెళ్ళిందండి? రాముడి గుడికి వెళ్ళింది. రామ్ గంగా నది రాముడి గుడికి వెళ్తే అందరూ గోండాలు వెంట పడ్డారు. గోండాలు గండక్ నది, లేదా రాముని గుడికి వెళ్తే గండలు వెంట పడ్డారు. గండక్ నది. ఓకే, అయితే తరువాత కోడ్లు రాయడం జరిగిందండి. అయితే తరువాత పాటలో మిగతా వాటి గురించి సరదాగా ట్రిక్స్తో నేర్చుకుందాం. ఓకే, చదువును భారంగా భావించవసరం లేదండి. ఇలా సరదాగా నేర్చుకోవడం ద్వారా మనకు కూడా మైండ్ కూడా రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అలిసిపోదు కూడాను. దాని ద్వారా మనం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయొచ్చు సబ్జెక్ట్ వైపు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. తరువాత కాన్సెప్ట్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.